హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి వెన్స్డే రోజు అనమాట. ఇంకా పొద్దున్నైతే లేవంగానే వచ్చి 7:30 అట్లాగా అయిపోయిందనమాట. ఇంకా అప్పుడే కొల నీళ్ళు అయితే రావటం అండి. ఇంకా కొల నీళ్ళు అయితే పట్టుకొని ఇంకా పిల్లలకైతే స్కూల్ కూడా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా తొందరగా అయితే వాళ్ళని అయితే రెడీ చేసేసానండి. ఇంకెక్కడైతే చూడండి మా పాప అయితే పువ్వులు అయితే పెడుతుందనమాట. మనం పిల్లలకి ఏది నేర్పిస్తే వాళ్ళు అయితే చేస్తారు కదా. ఇంకా వాళ్ళిద్దరు కలిసి అయితే మంచిగా ఈరోజు అయితే వాళ్ళే దీపం అయితే పెట్టారనమాట. ఇంకా వాళ్ళకి చాలా చక్కగా అయితే పూజ అనేది చేశారండి. మనం ఒకసారి చెప్తే చాలు. ఇంకోటి ఏంటంటే మనం చేసేటప్పుడు వాళ్ళు అన్నీ గమనిస్తారు కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా కూడా మంచిగా దండం అయితే పెట్టుకున్నారండి మా పిల్లలిద్దరు అయితే. ఇంకా వాళ్ళకి అప్పటికి స్కూల్కి అయితే టైం అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకెక్కడైతే వాటర్ బాటిల్కి అయితే వాటర్ అయితే పడుతున్నానండి. ఇంకా వింటర్లో కాబట్టి అసలు నార్మల్గానే మార్నింగ్ వచ్చేసరికి పెద్దవాళ్ళకే జలుబు జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఇంకా అందులో చిన్నపిల్లలకంటే ఇంకా వాళ్ళు ఏది చెప్పలేరు కాబట్టి ఇంకా నేనైతే వాళ్ళకి ఆ వేడి నీళ్ళు అయితే చేసేసి మంచిగా అయితే ఇక్కడ బాటిల్స్కి అయితే వేసేసాను అనమాట. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఉండేది తక్కువ టైమే కాబట్టి ఇంకా ఉన్న టైంలోనైనా మంచిగా కాచి చల్లార్చిన నీళ్ళు తాగితే వాళ్ళకి కూడా కాస్త హెల్త్కి బాగుంటుందని చెప్పేసి ఇంకెక్కడైతే చెరుకు ఒక బాటిల్లోనైతే వాళ్ళకైతే వాటర్ అనేది పెట్టేశానండి. మొత్తానికైతే వాళ్ళైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇంకా వాళ్ళైతే ఇక్కడ బాయ్ చెప్తా ఉన్నారనమాట. మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇంకా బ్రష్ చేసి కాస్త రెడీ అయిన తర్వాత ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే అయితే కొల నీళ్ళు వచ్చాయి కదండి. ఇంకా అప్పుడైతే బట్టలు అయితే కొద్దిగా వేస్తాను అనమాట. వీక్లీ ట్వైస్ ఉతుకుతూనే బట్టలు అనేవి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇంకా అందులోకి వచ్చి చూసారా 2 బకెట్లు బట్టలు అయిపోయాయి అనమాట. ఇంకెక్కడైతే ఈ మాపెట్లోని స్వెటర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఒకసారి ఉతికేద్దామని చెప్పేసి అయితే ఇంకొకసారి అయితే వేసేస్తున్నాను. ఇంకా అట్లాగే ఇది కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది బయట పెట్టానంటే ఇంకా మా పిల్లలు దాని మీద ఎక్కి తొక్కుతూ ఉంటారని చెప్పేసి ఆల్రెడీ దాని పైన కప్పు అయితే కొద్దిగా పగలగొట్టారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా అందులో బట్టలు వేయడం అయితే ఆపేసాను. ఇంకా అందులోకి వచ్చి ఇంకా కోడ్ ఒకటి ఉంటుంది కాబట్టి అది కూడా అప్పుడప్పుడు వెళ్ళి అందులో దిగుతూ ఉంది. సో ఆ రెండింటి భయం మీద నేనైతే ఇంకా దాన్ని వాడడం మానేసి డైరెక్ట్గా వాషింగ్ మిషన్ మీదే బట్టలు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకెక్కడైతే బట్టలు ఎండబెట్టి వచ్చేసిన తర్వాత అప్పుడు టైం వచ్చేసి 10:30 అట్లాగా అవుతుందండి. టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఒక చుక్క కాఫీ కానీ తాగితేనే మనకి టిఫిన్ అయితే డైజెస్ట్ అయ్యిద్ది, లేకపోతే అవ్వదు. సో నేనైతే అట్లాగే టిఫిన్ చేసిన వెంటనే ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే తాగకపోయినా టిఫిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే కాఫీ అనేది తాగుతానమాట. ఇంకెక్కడైతే కాఫీ తాగిన తర్వాత కూరగాయలకి అయితే వచ్చానండి. క్యాబేజ్ పువ్వు వచ్చేసి ఒకటి 40 రూపాయలు అంట. అది కూడా మళ్ళీ చిన్నది. అది మా ఏరియాలోనే అయితే ఖచ్చితంగా 10 రూపాయలకి ఒకటి ఇస్తే కానీ తీసుకోము. అట్లాంటిది ఇక్కడ 40 రూపాయలు అయినా తప్పదు, తినాలనుకుంటే కొనుక్కోవాలి. ఇంకా కార్తీక మాసం కదా, రేట్లు అయితే మామూలుగా లేవన్నమాట. పావు కేజీ వచ్చేసి 40 రూపాయలు చెప్తా ఉన్నారు. ఇంకా అట్లా అంటే మనం ఏం తీసుకుంటాం చెప్పండి. నేనైనా కూడా నేను తీసుకెళ్ళింది 100 రూపాయలకి పావు కేజీ చిక్కుడుకాయలు, అట్లాగే కాలీఫ్లవర్, అట్లాగే ఒక 20 రూపాయలకి అయితే టమాటాలు తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఏమొస్తాయి చెప్పండి ఈ కార్తీక మాసంలో. ఇంతే రేట్లు. ఇంకెక్కడైతే రాగానే అయితే ఇంకా టైం అయితే అప్పటికి 11:12 అవుతుంది. కర్రీ కూడా తొందరగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా అనమాట 2 కూరలు ఒకేసారి చేసేస్తున్నాను. అట్లా చేసేస్తానంటే నైట్ టైం కాస్త ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఇంకా మిగిలిన పనులు అయితే అయిపోతాయి కదా. అందులో ఏ కూర నచ్చితే ఆ కూర ఉంటుంది, మిగిలింది రాత్రికి అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి అయితే కాలీఫ్లవర్ ఖాళీ చేస్తాం అందరినీ. ఇంకా చిక్కుడుకాయ అయితే కొద్దిగా అయితే ఉందండి. ఇంకా అప్పటికి వంట అవుతూ ఉంటే ఈలోపు పవర్ అయితే కట్ అయిందనమాట. ఒక 1 అవర్ అయితే రాలేదు. ఇంకా ఈ గ్యాప్లో వంట చేసేసుకున్నాను అనమాట. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా మిగిలినవి కూడా ఉతికేసి ఇక్కడ స్వెటర్స్, మిగిలిన బట్టలు కూడా ఎండబెట్టేశానండి. అసలు ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని అయితే ఉంటుందో మామూలు పని అసలు కాదు. డైలీ ఇట్లానే ఉంటుంది పని. కాకపోతే కొంత మార్పులు అయితే ఉంటాయి. ఆ మార్పులు ఏంటి ఉండవు. మనం వేసుకునే బట్టలు ఒకటి మార్పు, వండే కూరలు రెసిపీస్ అయ్యే మార్పులు, అంతకుమించి ఏం తేడా ఉండదు. ప్రతి ఒక్క అమ్మాయికి పెళ్ళైన తర్వాత పెళ్ళైనా అవ్వకపోయినా ఇంట్లో చేయాల్సిన పనులు అయితే ఖచ్చితంగా ఇవే ఉంటాయి. పెద్దగా మార్పులు అంటే ఏమి ఉండవు. ఏదో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో లేదా గుడికో ఎక్కడికో వెళ్తే కాస్త మార్పులు అయితే ఉంటాయి. బట్ డైలీ రొటీన్ అందరిది ఇట్లానే ఉంటుంది. కాకపోతే వండే కర్రీస్ మాత్రమే తేడా, అంతకుమించి ఏమి ఉండదండి. ఏమంటారు చెప్పండి మీరైనా. సో మొత్తానికైతే నాకు అనేది ఇట్లాగైతే కంప్లీట్ అయింది. ఇంకెక్కడైతే బట్టలు అయితే ఉతికేసి వచ్చేసిన తర్వాత అక్కడైతే సర్దేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఇంకా చివరికైతే జరిపేశానండి. ఇంకా ఎండ వచ్చిందంటే ఇంకా అది హీట్ అయిపోతుంది అనమాట. ఇంకా మొత్తానికైతే వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అప్పుడు టైం వచ్చేసి 1 గంట అయితే అవుతూ ఉందండి. ఇంకా అన్నం తినేసిన తర్వాత కాసేపు అయితే ఇంకా అంటే కూర్చోన్నాను అంతేని, అడ్డం అయితే పడలేదు. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 3:30 అట్లాగా అవుతుంది. ఇంకా రేపటికి ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకెక్కడైతే మినపప్పు అట్లాగే ఇడ్లీ రవ్వ అయితే కలిపేసుకుంటున్నానండి. మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ మెంతులు కానీ వేసామంటే మనకి దోశలు మెత్తగా వస్తాయి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇంకా ఇడ్లీ రవ్వ మంచిదైతే ఇంకా బాగుంటుంది అనమాట.
ఇక్కడైతే అప్పుడే అనమాట పిల్లలు వచ్చే టైం అని చెప్పేసి చెట్టుకి 2 కాయలు అయితే ఉంటే ఇంకా తీసుకొని అయితే వచ్చేసి ఇంకా మగ్గాలేమో అనుకున్నాను రేపటి దాకా, కానీ పట్టుకొని చూస్తేనే చెట్టు మీద కాస్త పండిపోయి ఉన్నాయండి. ఇంకా మొత్తానికైతే మా పిల్లలు వచ్చే టైం కాబట్టి ఎవరి ప్లేట్లలో వాళ్ళకి కట్ చేసి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి కట్ చేస్తున్నానండి. వాళ్ళు చూసినట్టు కానీ కట్ చేసామనంటే అసలు కట్ చేయని ఎవరు ఫాస్ట్గా ఇచ్చేయమంటారు. అదే వాళ్ళు టైము దగ్గరికి అంటే వాళ్ళు వచ్చే టైంకి ఒక 10 నిమిషాల ముందు ఉందనగానే మనం వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టామంటే రాగానే అయితే ఇంకా వాళ్ళు ఎవరి ప్లేట్లో వాళ్ళు తినేసి ప్రశాంతంగా అయితే కూర్చుంటారు. ఇక్కడ ఆ పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇదివరకు అయితే ఈ కబోర్డ్లో మా పెళ్లి టైంలో పేపర్ ప్లేట్స్ అట్లాగా ఉంటే ఇది బఫే పెట్టేటప్పుడు పెడతారు కదండి, ఆ పేపర్స్ ఉంటే వేసేదాన్ని. ఇంకా తర్వాత నుంచి అంటే కిచెన్ వాల్ పేపర్ కొన్నాను, అట్లాగే కౌంటర్ టాప్ ఉన్నాయి. కాకపోతే ఇంకా మా వారు ఈ పొంగల్కి పెయింట్స్ అయితే వేస్తానని చెప్పేసి అన్నారండి. నేను ఇంకా అవి అంటించలేదనమాట. సో అంతవరకు ఇంకేం చేద్దామని చెప్పేసి న్యూస్ పేపర్స్ అయితే ప్రజెంట్ పెడుతున్నాను. పెయింట్ అయితే కాస్త పోయింది కాబట్టి చూడడానికి గలీజ్గా ఉందని నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్స్తో అయితే కాస్త మంచిగా అయితే చేసుకున్నాను. న్యూస్ పేపర్స్ ఏముంది చెప్పండి, మా అయితే ఒక 1 వీక్ వచ్చినా చాలు, తర్వాత తీసి పడేయచ్చు అన్నట్టు. అదే కౌంటర్ టాప్ కానీ వేసేసుకుంటే అట్లా చూసినా 6 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ ఏది పడినా కూడా జస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నా సరిపోద్ది. మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. ఇంకా కౌంటర్ టాప్ అట్లాగే కిచెన్ వాల్ పేపర్ కానీ మొత్తం చేసుకుంటే ఇంకా కిచెన్ లుక్ కూడా కాస్త మారిపోతుంది. కొన్ని గ్రాసరీస్ పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ కూడా తీసుకోవాలండి. ఇంకా చూడాలి. ఇక్కడైతే గ్యాస్ కింద కూడా మంచిగా అయితే చిమ్మేసుకున్న తర్వాత పేపర్స్ ఇక్కడ కూడా వేసేసానండి. అదే కౌంటర్ టాప్ ఉంటే నాకు ఇంత శ్రమ అయితే ఉండదు, కానీ అది వేసేసిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసిన తర్వాత ఆ పెయింట్ అంతా దాని మీద పడిపోయి గలీజ్గా ఉంటుందని చెప్పేసి దాని వరకు అయితే నేను ఆగాను. ఇంకా తప్పదు, ఇంకా 2 మంత్సే కదా, అది అయిపోతే ఇంకేముంది చెప్పండి. ఇక్కడైతే ఆ వంటగది అంతా సర్దేసిన తర్వాత చిమ్మేసి ఇంకా చెత్త అంతా చిమ్మేసాను. అట్లాగే ఒక చుక్క టీ తాగిన తర్వాత అప్పటికైతే పిల్లలు వచ్చేసి బయట అయితే ఆడుకుంటున్నారండి. బట్టలు అయితే చల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అనమాట. ఈవినింగ్ 4 అయిందంటే ఇంకా పని మామూలుగా ఉండదు. ఎట్లా చూసినా 7 డేస్కి పని అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే పిల్లలతో అయితే ఆ టైంలో స్పెండ్ చేస్తానమాట. బట్టలు కూడా ఎక్కడెక్కడ మడత పెట్టేసిన తర్వాత ఒకసారి ఇల్లు అయితే చిమ్మేసుకున్నానండి. ఇల్లు చిమ్మేసుకున్న తర్వాత బయట వాకిలు కూడా చిమ్మేసుకుంటున్నాను. డైలీ చిమ్మడమే. అందులోకి వచ్చి పిల్లలు ఆడుతూ ఉంటారు. అందులోకి వచ్చి చెట్లు ఉంటాయి కాబట్టి ఆకులు ఖచ్చితంగా రాలుతూ ఉంటాయి, తప్పదు. చిమ్మేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇడ్లీ కోసం అయితే నానబెట్టాను కదండి, అది కూడా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మిక్సీ కూడా వెయ్యాలి. పిల్లలు స్నానం చేసి అన్నం పెట్టేసి ఈ రోజుకి అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఫైనల్గా నా డే అనేది ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.